హైదరాబాద్ నుంచి ముంబై పోయి ముంబై ఉండే కొట్టొచ్చిండు. బాంబే వస్తున్నా, కాలంలో జాగ్రత్త. ఆరెంజ్ క్యాప్ మందే, పర్పుల్ క్యాప్ కూడా మందే. మ్యాచ్ నెంబర్ 41 ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత అనుకున్నాలే చేజింగ్ తీసుకుంటే బాగుండేదేమో అని. అట్లా ఆడిరు మనోళ్ళు. ఇక ఫస్ట్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్ ఒకటే అనుకున్నట్లుంది, వాళ్ళ ముందు చిన్న స్కోర్ పెడితే 10-12 ఓవర్లనే కొట్టి పడేస్తారు, పెద్ద స్కోర్ పెడతామని. ఇక అనుకున్నట్టే పెద్ద స్కోర్ పెట్టారు. 243 అంటే అది చిన్న స్కోర్ కాదు, చాలా పెద్ద స్కోర్. ఫస్ట్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్ ప్రతి బాల్ కొట్టారు, ఒక్క బాల్ కూడా వదలలేదు. ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతమైన సెంచరీ చేసిండు రికెల్టన్. 55 బాల్స్లో 123 స్కోర్ చేసిండు. 8 సిక్స్లు 10 4లతో దుమ్ము లేపిండు. విల్ జాక్స్ ఇంకా రికెల్టన్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో ఎక్సలెంట్ ఆడారు. విల్ జాక్స్ 22 బాల్స్లో 46 స్కోర్ చేసిండు. ఇక వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో వచ్చిన స్కోర్ 93, 43 బాల్స్, 1-6 ఓవర్స్. పవర్ ప్లేలో వీళ్ళు చేసిన స్కోర్ 78 రన్స్, 7-14. మిడిల్ ఓవర్స్లో అంత స్టేబుల్ కాలే, 3 వికెట్లు పడ్డాయి, 89 రన్స్ చేసారు. 15-20 డెత్ ఓవర్స్. ఈ డెత్ ఓవర్స్లో బాగానే ఆడారు, ఏకంగా 76 రన్స్ చేసారు. ఫైనల్గా ముంబై ఇండియన్స్ 20 ఓవర్స్లో 243 స్కోర్ చేసారు, 5 వికెట్ లాస్. బౌలింగ్ విషయానికి వస్తే మీరు బ్యాట్తో రన్స్ చేస్తే మేము బాల్తో రన్స్ ఇస్తామన్నట్లు ఇచ్చిరు. ప్రతి బౌలర్ రన్సే ఇచ్చిండు. ఈ సీజన్లో బుమ్రా అంత ఫామ్లో లేడు, అది కొంచెం మైనస్ ఎంఐకి. పాండ్యా స్టార్టింగ్లో మంచిగానే వేసాడు, కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ లాస్ట్లో ఇచ్చి పడేసాడు. ముంబై ఇండియన్స్లో చెప్పుకోదగ్గ బౌలర్ ఎవరైనా ఉన్నారా అంటే గజాన్పర్. 4 ఓవర్లు వేసి 51 స్కోర్ ఇచ్చిండు, 2 వికెట్లు తీసిండు బాగానే. సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే మీరు 220 పెడతారా, 240 పెడతారా, 250 పెడతారా, 260, 270 ఎంతైనా పెట్టుకోరి, మేము చేసి చూపిస్తాం, కొట్టి చూపిస్తామని చెప్పినట్టే కొట్టి చూపించారు. వీళ్ళు కొట్టే కొట్టుడికి ఏ బాల్ 4 పోతుందా, ఏ బాల్ 6 పోతుందా చూడాలి, అంతే కథం. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో 129 స్కోర్ చేశారు కేవలం 52 బాల్స్లో. ప్రతి బాల్కి ఇచ్చి పడేసారు. ట్రావిస్ హెడ్ 30 బాల్స్లో 76 స్కోర్ చేసిండు, మొత్తం 6లే, 8 సిక్స్లు కొట్టిండు, 4 4లు కొట్టిండు. ఇక ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ ప్రతి బాల్కి ఇచ్చి పడేసిండు, 30 బాల్స్లో 65 స్కోర్ చేసిండు. క్లాసెన్ కొడితే చూడాలంతే, అది 6ఆ 4ఆ అన్నట్లు. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిస్ క్లాసెన్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఆడుతున్న ప్రతిసారి వీళ్ళు స్టేబుల్గా పిచ్లో ఉంటే అది గెలిచినట్టే మ్యాచ్. అదేంటో వీళ్ళిద్దరు భలే ఆడతారు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ స్టేబుల్ ఉందా ఆ మ్యాచ్ గెలిచినట్టే. ఇక లాస్ట్లో వచ్చిన సలీల్ అరోరా 2 4లు 3 6లతో మ్యాచ్ని ఫినిష్ చేసిండు, అదిరిపోయే నాకు ఆడిండు. ఫైనల్ స్కోర్ 249, 4 వికెట్ లాస్. కేవలం 18.4 ఓవర్స్లో కొట్టేసారు, ఇంకా 8 బాల్ మిగిలి ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ మన ఆరెంజ్ టీంను వదిలిపెట్టి పోయేటట్టే లేదు, ఈ సీజన్ మొత్తం మనతోనే ఉండేటట్టుంది. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అభిషేక్ శర్మ. సన్ రైజర్స్ బౌలింగ్ విషయానికి వస్తే ఈశాన్ మలింగ అద్భుతమైన బౌలింగ్ చేసిండు, ప్రత్యర్థి టీంని తన బాల్తో కట్టడి చేసిండు. యాక్చువల్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఈశాన్ మలింగాకి వస్తుందేమో అనుకో. ఒక విధంగా చెప్పాలంటే ఈశాన్ మలింగ చేసిన బాల్స్ వల్లనే స్కోర్ కొంచెం తగ్గింది, లేకపోతే ఇంకొంచెం పెరిగేదేమో. నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ బాల్కే వికెట్ తీసిండు, ఆ వికెట్ తోటి టీంకి మళ్ళీ ఉత్సాహం వచ్చింది. రాహుల్ హింగే స్కోర్ ఇచ్చిన వికెట్స్ తీసిండు. సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 1-6 ఓవర్స్. పవర్ ప్లేలో 92 రన్స్ చేసారు, అది మామూలు స్కోర్ కాదు. 7-14 మిడిల్ ఓవర్స్లో 3 వికెట్లు పోయినా 97 రన్స్ చేసారు. ఇషాన్ కిషన్ ఉంటే కొంచెం స్కోర్ పోయేదేమో, బ్యాడ్ లక్. డెత్ ఓవర్స్లో 1 వికెట్ పోయింది, 60 రన్స్ స్కోర్ చేసారు. అంటే 8 బాల్ మిగిలి ఉండగానే కొట్టిరనుకో, అది వేరే విషయం. పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఆడారు. ఈ గెలుపుతోటి ముంబై ఫ్యాన్స్ని సైలెంట్ చేసారు. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లోకి 3rd ప్లేస్లోకి వెళ్ళింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ హెన్రిచ్ క్లాసెన్. పర్పుల్ క్యాప్ హోల్డర్ ఈశాన్ మలింగ మామూలు బౌలింగ్ చేయలే, ఇచ్చి పడేసాడు ముంబై బ్యాటర్స్కి. ఈ గ్రాఫ్ చూస్తే అర్థమైంది మనకి ముంబై ఇండియన్స్ తోటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్లా ఆడిందో. వాళ్ళు కింద మనం పైన, అలా పైకి వెళ్ళిపోయింది.